హలో అండి. అద్భుతమైన పద్యాలకి మనం ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా. అందరికీ నచ్చుతున్నాయి కదా ఈ పద్యాలన్నీ. అద్భుతమైన పద్యాలు నచ్చకుండా ఉంటాయి. వేమన గారు మనకి అర్థమయ్యే రీతిలో అర్థవంతంగా చిన్న చిన్న పదాలతో అద్భుతమైన అర్థం వచ్చేలాగా రోజు మన జీవితాల్లో జరిగే జీవిత సత్యాలను మనకు పద్యాల రూపంలో అందించి అద్భుతమైన తాత్పర్యాలు భావంతో సహా మనకు అందించినప్పుడు మనకి నచ్చకుండా ఎందుకుంటాయి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని మరొకటి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా, మూలిక ఇంగిలీకము పాదరసము సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. ఎంత చిన్న భావాలతో చిన్న చిన్న మాటలతో ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తున్నారు అంటే, మన ఏది సాధించాలనుకుంటున్నామో దాన్ని చిన్న చిన్న మాటల ద్వారా, చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న చేష్టల ద్వారా దాని మీదే మనసు పెట్టి దానినే స్మరిస్తూ ఉన్నచో తప్పక సాధించవచ్చును అని అద్భుతమైన అర్థాన్ని మనకి ఇచ్చారు. బంగారాన్ని కూడా ఎలా తయారు చేస్తారో ఇంత అద్భుతంగా చెప్పారు కనుక రాసుకున్నామా. అందరూ బంగారం తయారు చేయడం అనేది మొదలు పెట్టండి. మనం దేనికి మనం చెయ్యాలి అనుకుంటున్నామో, దేన్ని మనం సాధించాలి అనుకుంటున్నామో దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే వస్తుంది అని అర్థమే తప్ప అందరూ బంగారం ఇలా చేయండి అని అర్థం కాదు. ఈ పదార్థాలు పెడితే బంగారమే, అతి విలువైన బంగారాన్ని మనం తయారు చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్నవి మనం ఎందుకు చేయలేము అని వేమన గారి భావన. ఇప్పుడు ఈ పద్యం రాస్తున్నాం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాదే పాదరసము గల్ల పసిడి రాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం
తాత్పర్యము ఓవేమా సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా మూలిక అంటే ఇంటి వెనుక తీగ, ఇంగిలీకము నుండి ఇంటి వెనుక తీగ అంటే ఇంటి వెనుక దొరికే మూలిక. ఇంటి వెనుక అంటే ఇంటి వెనకాలకి వెళ్ళి వెతకండి ఎవరు, ఇక్కడ ఫ్లాట్లు తప్ప ఏముండవు. అంటే ఇంటి వెనుక అంటే మన పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరికే, పల్లెటూరులో ఉంటాయి అన్నమాట. సిటీలో ఎక్కడ దొరికితే అన్ని ఫ్లాట్లు వేసేసి అక్కడ చుట్టూ అసలు మొక్క అనేది లేకపోతే మనం ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చుకునే మొక్కలు బాల్కనీలో పెట్టి పెంచుకునే వాటికి ఇవన్నీ ఎక్కడ పెరుగుతాయి? వాటంతటా అవి పెరిగి పెద్దవయ్యి పాగి చక్కగా పోషక పదార్థాలన్నీ భూమిలో నుంచి తీసుకుని వాటంతటా అవి పెరిగి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవంతా పల్లెటూరులో శుభ్రంగా మన చుట్టుపక్కల దొరుకుతాయి అన్నమాట. అంతేగాని ఇప్పుడు మన ఇంటి కలిగి వెతికిన ఒక ఫ్లాట్ రాళ్ళు తప్పలు తప్ప ఇంకేం కనపడదు. కాబట్టి ఇది దొరికే చోట సంగతి చెప్పేది. ఇంటి వెనుక మూలికలు ఇంటి వెనుక ఉండు మూలికలు ఇంగిలీకము ఇంగిలీకము పాదరసము పాదరసము సత్తు చేరువలోనే సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. దేనినైనా పొందవచ్చును. సపోజ్ ఈ పెన్ను బోర్డు ఉన్నాయి, ఏదో ఒక ఐడియా వచ్చింది, తెలుగు భాషని చంపేస్తున్నారు కదా, తెలుగు భాషని తప్పులు రాస్తున్నారు కదా, అవసరం లేని చోట దీర్ఘాలు పెట్టి, అవసరం లేని చోట ఒత్తులు పెట్టి, అవసరం ఉన్న చోట దీర్ఘాలు తీసేసి గుళ్ళు తీసేసి దాని అర్థమే మార్చేసి అక్షరం ఒక పదం రెండు పదాలు ఉన్నచో ముందు పదంలో ఒక అక్షరం కలిపేసి రెండో పదానికి మొదటి అక్షరం దూరం చేసి ఇలాంటివి గ్యాప్లు ఎక్కడ పెట్టాలో తెలియదు, కామాలు ఎక్కడ పెట్టాలో తెలియదు,
అది ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆశ్చర్యార్థకాలంటే తెలియదు. ఇలాంటివి జరుగుతున్నాయి కదా అని ఒక ఐడియా వచ్చి ఒక బోర్డు ఒక పెన్ను కొనుక్కొచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఎవరో ఒకరైనా వాళ్ళ తప్పు తెలుసుకోకపోతారా, ఎవరో కొంతమంది అయినా నేర్చుకోకపోతారా అంటే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న పెన్ను బోర్డు అంతే కదా. మనకి యూట్యూబ్, ఐప్యాడ్, ఫోను, కెమెరా ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎలాగో కావాలి. ఇన్ని సమకూరితే ఒక పద్యం అనేది బయటకు వస్తుంది. వేమన గారు రాశారు, మనం చదువుకుంటున్నాము, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మనం రిపీట్ చేసి నేర్పించాలి అంటే ఇవన్నీ ఎన్ని కావాలి? చిన్న చిన్నది. ఓ ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, రోజు బాక్స్ పట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు, ప్రయాణం చేయట్లేదు, ఇంట్లోనే ఒక బోర్డు, ఒక పెన్ను, ఒక సెల్, ఒక ట్రైపాడ్ ఇవన్నీ పెట్టుకుని ఈ పద్యం మనం నేర్పించాలి అనే ఉద్దేశం. అంటే మనం దేన్నైతే మనం కాన్సన్ట్రేషన్ ఉండి దాని మీదే మనసు పెట్టి ఇది చెయ్యాలి 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 అని అనుకుంటే ఏవైనా మనకి చిన్న చిన్న వస్తువులతోటే అంతా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం అసలు ప్రయత్నమే చేయకుండా అదేదో లేదు, నాకు ఈ అవకాశం లేదు, నా బతుకు ఇంతే, నా టైం ఇంతే, నా టైం బ్యాడ్, నేను బ్యాడ్, నా పరిస్థితులు ఇంతే అనుకుంటూ కూర్చుంటే ఏది జరగదు. ఒక అడుగు ముందుకు వెయ్యాలి, ఆలోచన చెయ్యాలి, దానికోసం ఏమేం కావాలో తెచ్చుకోవాలి, మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదలు పెట్టడమే ఆలస్యం, మొదలు పెట్టే వరకే మన ఆలోచన. వన్స్ మనం మొదలు పెట్టిన తర్వాత అది జరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడు మొదలు పెట్టాను? 1 year దాటింది, ఆలు రాయడం మొదలుపెట్టి. ఈరోజు మనం వేమన పద్యాలు కూడా 150 దగ్గరలో వేమన పద్యాలకు కూడా వచ్చామంటే మధ్యలో ఎన్ని రాసుకున్నాము? అక్షరాలు రాసుకున్నాం, గుణితాలు రాసుకున్నాం, తలకట్లు రాసుకున్నాం, తప్పొప్పులు రాసుకున్నాం, సామెతలు రాసుకున్నాం, జంట పదాలు రాసుకున్నాం, గుణితాలు మొత్తం రాసుకున్నాం, గుణితాలతో పదాలు రాసుకున్నాం, అక్షరాలతో పదాలు రాసుకున్నాం. ఎన్నో ఎన్నో నేర్చుకున్న తర్వాత వేమన పద్యాల దగ్గరికి వచ్చాం. ఈ వేమన పద్యాలు కూడా 150 దగ్గరికి వస్తున్నాం మనం. అంటే ఫస్ట్ అష్టప్పే పడకపోతే, ఫస్ట్ పలకై కొనుక్కు రాకపోతే ఫస్ట్ పలక తెచ్చాయి. ఒక పలక బల్బమే తీసుకొచ్చి దాని మీద ఆ పలకతో ఆతో మొదలైన మొదలు పెట్టకుండా అసలు ఏం చేయలేము. అప్పుడు ఇవేమీ లేవు, ట్రైపాడ్ లేదు, ఏమీ లేవు. అయినా ఇలా చేతితో పట్టుకుని అది రాసి అప్లోడ్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాం కనుక ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. ఇన్ని పద్యాలు మనం రాసుకోగలుగుతున్నాం. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా చూసి మళ్ళీ మా చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చారు. అద్భుతమైన పద్యాలు మళ్ళీ మాకు వినిపిస్తున్నారు, మళ్ళీ మాకు రాసి చూపిస్తున్నారు అని అనడం ద్వారా పొందే తృప్తి. 1 కోటి రూపాయలు పెట్టినారా? కోట్లు కావాలి, మళ్ళీ కోటి వస్తే ఆనందం ఉండదా? అనకండి. 1 కోటి రూపాయలు కావాలి, 1 కోటి రూపాయలు వస్తే ఆనందమే. అవి పెట్టి కొనుక్కోలేము కదా ఒక ఆనందాన్ని. డబ్బు పెట్టుకునే ఆనందం కాదు కదా ఇది. చిన్న చిన్న వస్తువులతో మనం ఎన్నో చేయొచ్చు. అసలు ఆలోచన అంటూ రావాలి, ఒక అడుగంటూ వేయాలి. ఏది వేయకుండా జరగదు, నా వల్ల కాదులే అని మనము ఎదుటి వాళ్ళేమో నీ వల్ల కాదులే, నువ్వేది కాదు దాని గురించి ఆలోచిస్తున్నావు, నీ వల్ల కాదులే అని అనగానే మనం చదివి పడిపోవడం అలాంటివి కాదు. మన ఆలోచన మనం చేసుకోవాలి, మన ముందడుగు మనం వేయాలి, దానికి ఏం కావాలో మనమే సమకూర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని అడగకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. అడిగితే అడగచ్చు, 10 మందిని అడగచ్చు, 10 మంది 10 రకాల సలహాలు ఇస్తారు. కానీ అందులో ఏది చేయాలో మనకు అర్థం కాదు. 10 మంది చెప్పిన సలహాలు విని అందులో మనకి ఏది నచ్చితే అది పాటించాలి. 10 మందిలో ఒక 7, 8 ఒక న్యూట్రల్గా ఉన్నట్టయితే వాటిలో ఏది బాగుందో, ఏది మనకి అనుకూలంగా ఉందో చూసుకుని పాటించడంలో కూడా తప్పులేదు. అదే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చిన్న చిన్న వస్తువులతో మనం ఎంత బంగారం, ఈ రోజుల్లో ఎంత రేటు బంగారం ఉంది, అంత విలువైన బంగారాన్ని ఇంత చిన్న చిన్న వాటితో తయారు చేస్తున్నామే, అలాంటిది చిన్న చిన్నవి చేయలేమా అని వేమన గారి ఆలోచన అనమాట. ఒకసారి చదువుకున్నాం పద్యం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాజు సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఇంటి వెనుక ఉండు మూలికలు ఇంగిలీకము, పాదరసము,
సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో. హలో అండి, అద్భుతమైన పద్యాలకి మనం ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా. అందరికీ నచ్చుతున్నాయి కదా ఈ పద్యాలన్నీ. అద్భుతమైన పద్యాలు నచ్చకుండా ఉంటాయి. వేమన గారు మనకు అర్థమయ్యే రీతిలో అర్థవంతంగా చిన్న చిన్న పదాలతో అద్భుతమైన అర్థం వచ్చేలాగా రోజు మన జీవితాల్లో జరిగే జీవిత సత్యాలను మనకు పద్యాల రూపంలో అందించి అద్భుతమైన తాత్పర్యాలు భావంతో సహా మనకు అందించినప్పుడు మనకి నచ్చకుండా ఎందుకుంటాయి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని మరొకటి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడి రాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఓ వేమా, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా, మూలిక ఇంగిలీకము పాదరసము సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. ఎంత చిన్న భావాలతో చిన్న చిన్న మాటలతో ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తున్నారు అంటే, మన ఏది సాధించాలనుకుంటున్నామో దాన్ని చిన్న చిన్న మాటల ద్వారా, చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న చేష్టల ద్వారా దాని మీదే మనసు పెట్టి దానినే స్మరిస్తూ ఉన్నచో తప్పక సాధించవచ్చును అని అద్భుతమైన అర్థాన్ని మనకి ఇచ్చారు. బంగారాన్ని కూడా ఎలా తయారు చేస్తారో ఇంత అద్భుతంగా చెప్పారు కనుక రాసుకున్నామా. అందరూ బంగారం తయారు చేయడం అనేది మొదలు పెట్టండి. మనం దేనికి మనం చెయ్యాలి అనుకుంటున్నామో, దేన్ని మనం సాధించాలి అనుకుంటున్నామో దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే వస్తుంది అని అర్థమే తప్ప అందరూ బంగారం ఇలా చేయండి అని అర్థం కాదు. ఏ పదార్థాలు పెడితే బంగారమే అతి విలువైన బంగారాన్ని మనం తయారు చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్నవి మనం ఎందుకు చేయలేము అని వేమన గారి భావన. ఇప్పుడు ఈ పద్యం రాస్తున్నాం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడి రాదే పాదరసము గల్ల పసిడి రాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ.
విశ్వదాభిరామ వినులు వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైనవాడా, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైనవాడా, మూలిక అంటే ఇంటి వెనుక తీగ, ఇంగిలీకము నుండి ఇంటి వెనుక తీగ అంటే ఇంటి వెనుక దొరికే మూలిక. ఇంటి వెనుక అంటే ఇంటి వెనకాలకి వెళ్ళి వెతకండి, ఎవరు ఇక్కడ ఫ్లాట్లు తప్ప ఏముండవు. అంటే ఇంటి వెనుక అంటే మన పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరికే, పల్లెటూరులో ఉంటాయి అన్నమాట. సిటీలో ఎక్కడ దొరికితే అన్ని ఫ్లాట్లు వేసేసి అక్కడ చుట్టూ అసలు మొక్క అనేది లేకపోతే మనం ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చుకునే మొక్కలు బాల్కనీలో పెట్టి పెంచుకునే వాటికి ఇవన్నీ ఎక్కడ పెరుగుతాయి? వాటంతట అవి పెరిగి పెద్దవయ్యి పాగి చక్కగా పోషక పదార్థాలన్నీ భూమిలో నుంచి తీసుకుని వాటంతట అవి పెరిగి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవంతా పల్లెటూరులో శుభ్రంగా మన చుట్టుపక్కల దొరుకుతాయి అన్నమాట. అంతేగాని ఇప్పుడు మన ఇంటి వెనకాలకి వెళ్ళి వెతికిన ఒక ఫ్లాట్ రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం కనపడదు. కాబట్టి ఇది దొరికే చోట సంగతి చెప్పేది. ఇంటి వెనుక మూలికలు ఇంటి వెనుక ఉండు మూలికలు ఇంగిలీకము ఇంగిలీకము పాదరసము పాదరసము సత్తు చేరువలోనే సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. దేనినైనా పొందవచ్చును. సపోజ్ ఈ పెన్ను బోర్డు ఉన్నాయి, ఏదో ఒక ఐడియా వచ్చింది, తెలుగు భాషని చంపేస్తున్నారు కదా, తెలుగు భాషని తప్పులు రాస్తున్నారు కదా, అవసరం లేని చోట దీర్ఘాలు పెట్టి, అవసరం లేని చోట ఒత్తులు పెట్టి, అవసరం ఉన్న చోట దీర్ఘాలు తీసేసి, గుళ్ళు తీసేసి, దాని అర్థమే మార్చేసి, అక్షరం ఒక పదం 2 పదాలు ఉన్నచో ముందు పదంలో ఒక అక్షరం కలిపేసి రెండో పదానికి మొదటి అక్షరం
దూరం చేసి ఇలాంటివి గ్యాప్లు ఎక్కడ పెట్టాలో తెలియదు, కామాలు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆశ్చర్యార్థకాలంటే తెలియనే తెలియదు. ఇలాంటివి జరుగుతున్నాయి కదా అని ఒక ఐడియా వచ్చి ఒక బోర్డు ఒక పెన్ను కొనుక్కొచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాయడం మొదలుపెట్టాను. దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఎవరో ఒకరైనా వాళ్ళ తప్పు తెలుసుకోకపోతారా, ఎవరో కొంతమంది అయినా నేర్చుకోకపోతారా అంటే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న పెన్ను బోర్డు అంతే కదా. మనకి యూట్యూబ్, ఐప్యాడ్, ఫోను, కెమెరా ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎలాగో కావాలి. ఇన్ని సమకూరితే ఒక పద్యం అనేది బయటకు వస్తుంది. వేమన గారు రాశారు, మనం చదువుకుంటున్నాము, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మనం రిపీట్ చేసి నేర్పించాలి అంటే ఇవన్నీ ఎన్ని కావాలి? చిన్న చిన్నది. ఓ ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, రోజు బాక్స్ పట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు, ఏ ప్రయాణం చేయట్లేదు, ఇంట్లోనే ఒక బోర్డు, ఒక పెన్ను, ఒక సెల్, ఒక ట్రైపాడ్ ఇవన్నీ పెట్టుకుని ఈ పద్యం మనం నేర్పించాలి అనే ఉద్దేశం. అంటే మనం దేన్నైతే మనం కాన్సన్ట్రేషన్ ఉండి దాని మీదే మనసు పెట్టి ఇది చెయ్యాలి 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 అని అనుకుంటే ఏవైనా మనకి చిన్న చిన్న వస్తువులతోటే అంతా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం అసలు ప్రయత్నమే చేయకుండా అదేదో లేదు, నాకు ఈ అవకాశం లేదు, నా బతుకు ఇంతే, నా టైం ఇంతే, నా టైం బ్యాడ్, నేను బ్యాడ్, నా పరిస్థితులు ఇంతే అనుకుంటే కూర్చుంటే ఏది జరగదు. ఒక అడుగు ముందుకు వెయ్యాలి, ఆలోచన చేయాలి, దానికోసం ఏమేం కావాలో తెచ్చుకోవాలి, మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదలు పెట్టడమే ఆలస్యం, మొదలు పెట్టే వరకే మన ఆలోచన. వన్స్ మనం మొదలు పెట్టిన తర్వాత అది జరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడు మొదలు పెట్టాను? 1 year దాటింది, ఆలు రాయడం మొదలుపెట్టి. ఈరోజు మనం వేమన పద్యాలు కూడా 150 దగ్గరలో వేమన పద్యాలకు కూడా వచ్చామంటే మధ్యలో ఎన్ని రాసుకున్నాము? అక్షరాలు రాసుకున్నాం, గుణితాలు రాసుకున్నాం, తలకట్లు రాసుకున్నాం, తప్పొప్పులు రాసుకున్నాం, సామెతలు రాసుకున్నాం, జంట పదాలు రాసుకున్నాం, గుణితాలు మొత్తం రాసుకున్నాం, గుణితాలతో పదాలు రాసుకున్నాం, అక్షరాలతో పదాలు రాసుకున్నాం. ఎన్నో ఎన్నో నేర్చుకున్న తర్వాత వేమన పద్యాల దగ్గరికి వచ్చాం. ఈ వేమన పద్యాలు కూడా 150 దగ్గరికి వస్తున్నాం మనం. అంటే ఫస్ట్ అష్టప్పే పడకపోతే, ఫస్ట్ పలకే కొనుక్కు రాకపోతే ఫస్ట్ పలక తెచ్చాయి. ఒక పలక బల్బమే తీసుకొచ్చి దాని మీద ఆ పలకతో ఆతో మొదలు పెట్టకుండా అసలు ఏం చేయలేము. అప్పుడు ఇవేమీ లేవు, ట్రైపాడ్ లేదు, ఏమీ లేవు. అయినా ఇలా చేతితో పట్టుకుని అది రాసి అప్లోడ్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాం కనుక ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. పద్యాలు, ఇన్ని పద్యాలు మనం రాసుకోగలుగుతున్నాం. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా చూసి మళ్ళీ మా చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చారు. అద్భుతమైన పద్యాలు మళ్ళీ మాకు వినిపిస్తున్నారు, మళ్ళీ మాకు రాసి చూపిస్తున్నారు అని అనడం ద్వారా పొందే తృప్తి. ₹1 పెట్టినారా? కోట్లు కావాలి, మళ్ళీ కోటి వస్తే ఆనందం ఉండదా అనకండి. ₹1 కావాలి, ₹1 వస్తే ఆనందమే. అవి పెట్టి కొనుక్కోలేము కదా ఒక ఆనందాన్ని. డబ్బు పెట్టుకొని ఆనందం కాదు కదా ఇది. చిన్న చిన్న వస్తువులతో మనం ఎన్నో చేయొచ్చు. అసలు ఆలోచన అంటూ రావాలి, ఒక అడుగంటూ వేయాలి. ఏది వేయకుండా జరగదు, నా వల్ల కాదులే అని మనము ఎదుటి వాళ్ళేమో నీ వల్ల కాదులే, నువ్వేది కాదు దాని గురించి ఆలోచిస్తున్నావు, నీ వల్ల కాదులే అని అనగానే మనం చదివి పడిపోవడం అలాంటివి కాదు. మన ఆలోచన మనం చేసుకోవాలి, మన ముందడుగు మనం వేయాలి, దానికి ఏం కావాలో మనమే సమకూర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని అడగకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. అడిగితే అడగచ్చు, 10 మందిని అడగచ్చు, 10 మంది 10 రకాల సలహాలు ఇస్తారు, కానీ అందులో ఏది చేయాలో మనకు అర్థం కాదు. 10 మంది చెప్పిన సలహాలు విని అందులో మనకి ఏది నచ్చితే అది పాటించాలి. 10 మందిలో ఒక 7, 8 ఒక న్యూట్రల్గా ఉన్నట్టయితే వాటిలో ఏది బాగుందో, ఏది మనకి అనుకూలంగా ఉందో చూసుకుని పాటించడంలో కూడా తప్పులేదు. అదే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చిన్న చిన్న వస్తువులతో మనం ఎంత బంగారం, ఈ రోజుల్లో ఎంత రేటు బంగారం ఉంది, అంత విలువైన బంగారాన్ని ఇంత చిన్న చిన్న వాటితో తయారు చేస్తున్నామే, అలాంటిది చిన్న చిన్నవి చేయలేమా అని వేమన గారి ఆలోచన అనమాట. ఒకసారి చదువుకున్నాం పద్యం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడి రాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఇంటి వెనుక ఉండు మూలికలు
ఇంగిలీకము పాదరసము సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో. హలో అండి, అద్భుతమైన పద్యాలకి మనం ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా. అందరికీ నచ్చుతున్నాయి కదా ఈ పద్యాలన్నీ. అద్భుతమైన పద్యాలు నచ్చకుండా ఉంటాయి. వేమన గారు మనకి అర్థమయ్యే రీతిలో అర్థవంతంగా చిన్న చిన్న పదాలతో అద్భుతమైన అర్థం వచ్చేలాగా రోజు మన జీవితాల్లో జరిగే జీవిత సత్యాలను మనకు పద్యాల రూపంలో అందించి అద్భుతమైన తాత్పర్యాలు భావంతో సహా మనకు అందించినప్పుడు మనకి నచ్చకుండా ఎందుకుంటాయి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని మరొకటి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా, మూలిక ఇంగిలీకము పాదరసము సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. ఎంత చిన్న భావాలతో చిన్న చిన్న మాటలతో ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తున్నారు అంటే, మన ఏది సాధించాలనుకుంటున్నామో దాన్ని చిన్న చిన్న మాటల ద్వారా, చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న చేష్టల ద్వారా దాని మీదే మనసు పెట్టి దానినే స్మరిస్తూ ఉన్నచో తప్పక సాధించవచ్చును అని అద్భుతమైన అర్థాన్ని మనకి ఇచ్చారు. బంగారాన్ని కూడా ఎలా తయారు చేస్తారో ఇంత అద్భుతంగా చెప్పారు కనుక రాసుకున్నామా. అందరూ బంగారం తయారు చేయడం అనేది మొదలు పెట్టండి. మనం దేనికి మనం చెయ్యాలి అనుకుంటున్నామో, దేన్ని మనం సాధించాలి అనుకుంటున్నామో దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే వస్తుంది అని అర్థమే తప్ప అందరూ బంగారం ఇలా చేయండి అని అర్థం కాదు. ఈ పదార్థాలు పెడితే బంగారమే అతి విలువైన బంగారాన్ని మనం తయారు చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్నవి మనం ఎందుకు చేయలేము అని వేమన గారి భావన. ఇప్పుడు ఈ పద్యం రాస్తున్నాం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాదే పాదరసము గల్ల పసిడి రాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ.
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా, మూలిక అంటే ఇంటి వెనుక తీగ, ఇంగిలీకము నుండి ఇంటి వెనుక తీగ అంటే ఇంటి వెనుక దొరికే మూలిక. ఇంటి వెనుక అంటే ఇంటి వెనకాలకి వెళ్ళి వెతకండి, ఎవరు ఇక్కడ ఫ్లాట్లు తప్ప ఏముండవు. అంటే ఇంటి వెనుక అంటే మన పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరికే, పల్లెటూరులో ఉంటాయి అన్నమాట. సిటీలో ఎక్కడ దొరికితే అన్ని ఫ్లాట్లు వేసేసి అక్కడ చుట్టూ అసలు మొక్క అనేది లేకపోతే మనం ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చుకునే మొక్కలు బాల్కనీలో పెట్టి పెంచుకునే వాటికి ఇవన్నీ ఎక్కడ పెరుగుతాయి? వాటంతటా అవి పెరిగి పెద్దవయ్యి పాగి చక్కగా పోషక పదార్థాలన్నీ భూమిలో నుంచి తీసుకుని వాటంతటా అవి పెరిగి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవంతా పల్లెటూరులో శుభ్రంగా మన చుట్టుపక్కల దొరుకుతాయి అన్నమాట. అంతేగాని ఇప్పుడు మన ఇంటి కలిగి వెళ్ళి వెతికిన ఒక ఫ్లాట్ రాళ్ళు తప్పలు తప్ప ఇంకేం కనపడదు. కాబట్టి ఇది దొరికే చోట సంగతి చెప్పేది. ఇంటి వెనుక మూలికలు ఇంటి వెనుక ఉండు మూలికలు ఇంగిలీకము ఇంగిలీకము పాదరసము పాదరసము సత్తు చేరువలోనే సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. దేనినైనా పొందవచ్చును. సపోజ్ ఈ పెన్ను బోర్డు ఉన్నాయి, ఏదో ఒక ఐడియా వచ్చింది, తెలుగు భాషని చంపేస్తున్నారు కదా, తెలుగు భాషని తప్పులు రాస్తున్నారు కదా, అవసరం లేని చోట దీర్ఘాలు పెట్టి, అవసరం లేని చోట ఒత్తులు పెట్టి, అవసరం ఉన్న చోట దీర్ఘాలు తీసేసి గుళ్ళు తీసేసి దాని అర్థమే మార్చేసి
అక్షరం ఒక పదము 2 పదాలు ఉండొచ్చు, ముందు పదంలో ఒక అక్షరం కలిపేసి రెండో పదానికి మొదటి అక్షరం దూరం చేసి, ఇలాంటివి గ్యాప్లు ఎక్కడ పెట్టాలో తెలియదు, కామాలు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆశ్చర్యార్థకాలంటే తెలియదు. ఇలాంటివి జరుగుతున్నాయి కదా అని ఒక ఐడియా వచ్చి ఒక బోర్డు ఒక పెన్ను కొనుక్కొచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాయడం మొదలుపెట్టారు. దీనివల్ల ఏం ఉపయోగం అంటే, ఎవరో ఒకరైనా వాళ్ళ తప్పు తెలుసుకోకపోతారా, ఎవరో కొంతమంది అయినా నేర్చుకోకపోతారా అంటే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న పెన్ను బోర్డు అంతే కదా. మనకి యూట్యూబ్, ఐప్యాడ్, ఫోను, కెమెరా ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎలాగో కావాలి. ఇన్ని సమకూరితే ఒక పద్యం అనేది బయటకు వస్తుంది. వేమన గారు రాశారు, మనం చదువుకుంటున్నాము, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మనం రిపీట్ చేసి నేర్పించాలి అంటే ఇవన్నీ ఎన్ని కావాలి? చిన్న చిన్నది. ఓ ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, రోజు బాక్స్ పట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు, ప్రయాణం చేయట్లేదు, ఇంట్లోనే ఒక బోర్డు, ఒక పెన్ను, ఒక సెల్, ఒక ట్రైపాడ్ ఇవన్నీ పెట్టుకుని ఈ పద్యం మనం నేర్పించాలి అనే ఉద్దేశం. అంటే మనం దేన్నైతే మనం కాన్సన్ట్రేషన్ ఉండి దాని మీదే మనసు పెట్టి ఇది చెయ్యాలి 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 అని అనుకుంటే ఏవైనా మనకి చిన్న చిన్న వస్తువులతోటే అంతా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం అసలు ప్రయత్నమే చేయకుండా అదేదో లేదు, నాకు ఈ అవకాశం లేదు, నా బతుకు ఇంతే, నా టైం ఇంతే, నా టైం బ్యాడ్, నేను బ్యాడ్, నా పరిస్థితులు ఇంతే అనుకుంటూ కూర్చుంటే ఏది జరగదు. ఒక అడుగు ముందుకు వెయ్యాలి, ఆలోచన చెయ్యాలి, దానికోసం ఏమేం కావాలో తెచ్చుకోవాలి, మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదలు పెట్టడమే ఆలస్యం, మొదలు పెట్టే వరకే మన ఆలోచన. వన్స్ మనం మొదలు పెట్టిన తర్వాత అది జరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడు మొదలు పెట్టాను? 1 year దాటింది, ఆలు రాయడం మొదలుపెట్టి. ఈరోజు మనం వేమన పద్యాలు కూడా 150 దగ్గరలో వేమన పద్యాలకు కూడా వచ్చామంటే మధ్యలో ఎన్ని రాసుకున్నాము? అక్షరాలు రాసుకున్నాం, గుణితాలు రాసుకున్నాం, తలకట్లు రాసుకున్నాం, తప్పొప్పులు రాసుకున్నాం, సామెతలు రాసుకున్నాం, జంట పదాలు రాసుకున్నాం, గుణితాలు మొత్తం రాసుకున్నాం, గుణితాలతో పదాలు రాసుకున్నాం, అక్షరాలతో పదాలు రాసుకున్నాం. ఎన్నో ఎన్నో నేర్చుకున్న తర్వాత వేమన పద్యాల దగ్గరికి వచ్చాం. ఈ వేమన పద్యాలు కూడా 150 దగ్గరికి వస్తున్నాం మనం. అంటే ఫస్ట్ అష్టప్పే పడకపోతే, ఫస్ట్ పలకై కొనుక్కు రాకపోతే, ఫస్ట్ పలక తెచ్చాయి. ఒక పలక బల్పమే తీసుకొచ్చి దాని మీద ఆ పలకతో ఆతో మొదలు పెట్టకుండా అసలు ఏం చేయలేము. అప్పుడు ఇవేమీ లేవు, ట్రైపాడ్ లేదు, ఏమీ లేదు. అయినా ఇలా చేతితో పట్టుకుని అది రాసి అప్లోడ్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాం కనుక ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. పద్యాలు, ఇన్ని పద్యాలు మనం రాసుకోగలుగుతున్నాం. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా చూసి మళ్ళీ మా చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చారు. అద్భుతమైన పద్యాలు మళ్ళీ మాకు వినిపిస్తున్నారు, మళ్ళీ మాకు రాసి చూపిస్తున్నారు అని అనడం ద్వారా పొందే తృప్తి. 1 కోటి రూపాయలు పెట్టినారా? కోట్లు కావాలి, మళ్ళీ కోటి వస్తే ఆనందం ఉండదా అనకండి. 1 కోటి రూపాయలు కావాలి, 1 కోటి రూపాయలు వస్తే ఆనందమే. అవి పెట్టి కొనుక్కోలేము కదా ఒక ఆనందాన్ని. డబ్బు పెట్టుకునే ఆనందం కాదు కదా ఇది. చిన్న చిన్న వస్తువులతో మనం ఎన్నో చేయొచ్చు. అసలు ఆలోచన అంటూ రావాలి, ఒక అడుగంటూ వేయాలి. ఏది వేయకుండా జరగదు, నా వల్ల కాదులే అని మనము ఎదుటి వాళ్ళేమో నీ వల్ల కాదులే, నువ్వేది కాదు దాని గురించి ఆలోచిస్తున్నావు, నీ వల్ల కాదులే అని అనగానే మనం చదివి పడిపోవడం అలాంటివి కాదు. మన ఆలోచన మనం చేసుకోవాలి, మన ముందడుగు మనం వేయాలి, దానికి ఏం కావాలో మనమే సమకూర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని అడగకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. అడిగితే అడగచ్చు, 10 మందిని అడగచ్చు, 10 మంది 10 రకాల సలహాలు ఇస్తారు. కానీ అందులో ఏది చేయాలో మనకు అర్థం కాదు. 10 మంది చెప్పిన సలహాలు విని అందులో మనకి ఏది నచ్చితే అది పాటించాలి. 10 మందిలో ఒక 7, 8 ఒక న్యూట్రల్గా ఉన్నట్టయితే వాటిలో ఏది బాగుందో, ఏది మనకి అనుకూలంగా ఉందో చూసుకుని పాటించడంలో కూడా తప్పులేదు. అదే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చిన్న చిన్న వస్తువులతో మనం ఎంత బంగారం, ఈ రోజుల్లో ఎంత రేటు బంగారం ఉంది, అంత విలువైన బంగారాన్ని ఇంత చిన్న చిన్న వాటితో తయారు చేస్తున్నామే, అలాంటిది చిన్న చిన్నవి చేయలేమా అని వేమన గారి ఆలోచన అనమాట. ఒకసారి చదువుకున్నాం పద్యం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాజే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ
సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఇంటి వెనుక ఉండు మూలికలు ఇంగిలీకము పాదరసము సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో. హలో అండి, అద్భుతమైన పద్యాలకి మనం ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా. అందరికీ నచ్చుతున్నాయి కదా ఈ పద్యాలన్నీ. అద్భుతమైన పద్యాలు నచ్చకుండా ఉంటాయి. వేమన గారు మనకు అర్థమయ్యే రీతిలో అర్థవంతంగా చిన్న చిన్న పదాలతో అద్భుతమైన అర్థం వచ్చేలాగా రోజు మన జీవితాల్లో జరిగే జీవిత సత్యాలను మనకు పద్యాల రూపంలో అందించి అద్భుతమైన తాత్పర్యాలు భావంతో సహా మనకు అందించినప్పుడు మనకి నచ్చకుండా ఎందుకుంటాయి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని మరొకటి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఓ వేమా, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైనవాడా, మూలిక ఇంగిలీకము పాదరసము సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. ఎంత చిన్న భావాలతో చిన్న చిన్న మాటలతో ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తున్నారు అంటే, మన ఏది సాధించాలనుకుంటున్నామో దాన్ని చిన్న చిన్న మాటల ద్వారా, చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న చేష్టల ద్వారా దాని మీదే మనసు పెట్టి దానినే స్మరిస్తూ ఉన్నచో తప్పక సాధించవచ్చును అని అద్భుతమైన అర్థాన్ని మనకి ఇచ్చారు. బంగారాన్ని కూడా ఎలా తయారు చేస్తారో ఇంత అద్భుతంగా చెప్పారు కనుక రాసుకున్నామా. అందరూ బంగారం తయారు చేయడం అనేది మొదలు పెట్టకండి. మనం దేనికి మనం చెయ్యాలి అనుకుంటున్నామో, దేన్ని మనం సాధించాలి అనుకుంటున్నామో దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే వస్తుంది అని అర్థమే తప్ప అందరూ బంగారం ఇలా చేయండి అని అర్థం కాదు. ఈ పదార్థాలు పెడితే బంగారమే అతి విలువైన బంగారాన్ని మనం తయారు చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్నవి మనం ఎందుకు చేయలేము అని వేమన గారి భావన. ఇప్పుడు ఈ పద్యం రాస్తున్నాం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాదే పాదరసము గల్ల పసిడి రాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా సత్తు పొత్తు చేసి సాధింప వచ్చురా విశ్వదాభిరామ
వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా, సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైన వాడా, మూలిక అంటే ఇంటి వెనుక తీగ, ఇంగిలీకము నుండి ఇంటి వెనుక తీగ అంటే ఇంటి వెనుక దొరికే మూలిక. ఇంటి వెనుక అంటే ఇంటి వెనకాలకి వెళ్ళి వెతకండి, ఎవరు ఇక్కడ క్లాత్లు తప్ప ఏముండవు. అంటే ఇంటి వెనుక అంటే మన పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరికే, పల్లెటూరులో ఉంటాయి అన్నమాట. సిటీలో ఎక్కడ దొరికితే అన్ని ఫ్లాట్లు వేసేసి అక్కడ చుట్టూ అసలు మొక్క అనేది లేకపోతే మనం ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చుకునే మొక్కలు బాల్కనీలో పెట్టి పెంచుకునే వాటికి ఇవన్నీ ఎక్కడ పెరుగుతాయి. వాటంతట అవి పెరిగి పెద్దవయ్యి పాగి చక్కగా పోషక పదార్థాలన్నీ భూమిలో నుంచి తీసుకుని వాటంతట అవి పెరిగి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవంతా పల్లెటూరులో శుభ్రంగా మన చుట్టుపక్కల దొరుకుతాయి అన్నమాట. అంతేగాని ఇప్పుడు మన ఇంటి కలిగి వెళ్ళి వెతికిన ఒక ప్లాట్ రాళ్ళు తప్పలు తప్ప ఇంకేం కనపడదు. కాబట్టి ఇది దొరికే చోట సంగతి చెప్పేది. ఇంటి వెనుక మూలికలు ఇంటి వెనుక ఉండు మూలికలు ఇంగిలీకము ఇంగిలీకము పాదరసము పాదరసము సత్తు చేరువలోనే సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో దేనినైనా పొందవచ్చును. దేనినైనా పొందవచ్చును. సపోజ్ ఈ పెన్ను బోర్డు ఉన్నాయి, ఏదో ఒక ఐడియా వచ్చింది, తెలుగు భాషని చంపేస్తున్నారు కదా, తెలుగు భాషని తప్పులు రాస్తున్నారు కదా, అవసరం లేని చోట దీర్ఘాలు పెట్టి అవసరం లేని చోట ఒత్తులు పెట్టి అవసరం ఉన్న చోట దీర్ఘాలు తీసేసి గుళ్ళు తీసేసి
దాని అర్థమే మార్చేసి అక్షరం ఒక పదం 2 పదాలు ఉండొచ్చు, ముందు పదంలో ఒక అక్షరం కలిపేసి రెండో పదానికి మొదటి అక్షరం దూరం చేసి ఇలాంటివి గ్యాప్లు ఎక్కడ పెట్టాలో తెలియదు, కామాలు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆశ్చర్యార్థకాలంటే తెలియనే తెలియదు. ఇలాంటివి జరుగుతున్నాయి కదా అని ఒక ఐడియా వచ్చి ఒక బోర్డు ఒక పెన్ను కొనుక్కొచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాయడం మొదలుపెట్టాను. దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఎవరో ఒకరైనా వాళ్ళ తప్పు తెలుసుకోకపోతారా, ఎవరో కొంతమంది అయినా నేర్చుకోకపోతారా అంటే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న పెన్ను బోర్డు అంతే కదా. మనకి యూట్యూబ్, ఐప్యాడ్, ఫోను, కెమెరా ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎలాగో కావాలి. ఇన్ని సమకూరితే ఒక పద్యం అనేది బయటకు వస్తుంది. వేమన గారు రాశారు, మనం చదువుకుంటున్నాము, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ మనం రిపీట్ చేసి నేర్పించాలి అంటే ఇవన్నీ ఎన్ని కావాలి? చిన్న చిన్నవి. ఓ ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, రోజు బాక్స్ పట్టుకుని వెళ్ళాల్సిన పని లేదు, ఏ ప్రయాణం చేయట్లేదు, ఇంట్లోనే ఒక బోర్డు, ఒక పెన్ను, ఒక సెల్, ఒక ట్రైపాడ్ ఇవన్నీ పెట్టుకుని ఈ పద్యం మనం నేర్పించాలి అనే ఉద్దేశం. అంటే మనం దేన్నైతే మనం కాన్సన్ట్రేషన్ ఉండి దాని మీదే మనసు పెట్టి ఇది చెయ్యాలి 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 అని అనుకుంటే ఏవైనా మనకి చిన్న చిన్న వస్తువులతోటే అంతా జరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం అసలు ప్రయత్నమే చేయకుండా అదేదో లేదు, నాకు ఈ అవకాశం లేదు, నా బతుకు ఇంతే, నా టైం ఇంతే, నా టైం బ్యాడ్, నేను బ్యాడ్, నా పరిస్థితులు ఇంతే అనుకుంటే కూర్చుంటే ఏది జరగదు. ఒక అడుగు ముందుకు వెయ్యాలి, ఆలోచన చేయాలి, దానికోసం ఏమేం కావాలో తెచ్చుకోవాలి, మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదలు పెట్టడమే ఆలస్యం, మొదలు పెట్టే వరకే మన ఆలోచన. వన్స్ మనం మొదలు పెట్టిన తర్వాత అది జరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడు మొదలు పెట్టాను? 1 year దాటింది, ఆలు రాయడం మొదలుపెట్టి. ఈరోజు మనం వేమన పద్యాలు కూడా 150 దగ్గరలో వేమన పద్యాలకు కూడా వచ్చామంటే మధ్యలో ఎన్ని రాసుకున్నాము? అక్షరాలు రాసుకున్నాం, గుణితాలు రాసుకున్నాం, తలకట్లు రాసుకున్నాం, తప్పొప్పులు రాసుకున్నాం, సామెతలు రాసుకున్నాం, జంట పదాలు రాసుకున్నాం, గుణితాలు మొత్తం రాసుకున్నాం, గుణితాలతో పదాలు రాసుకున్నాం, అక్షరాలతో పదాలు రాసుకున్నాం. ఎన్నో ఎన్నో నేర్చుకున్న తర్వాత వేమన పద్యాల దగ్గరికి వచ్చాం. ఈ వేమన పద్యాలు కూడా 150 దగ్గరికి వస్తున్నాం మనం. అంటే ఫస్ట్ అష్టప్పే పడకపోతే, ఫస్ట్ పలకాయ కొనుక్కు రాకపోతే ఫస్ట్ పలక తెచ్చాయి. ఒక పలక బల్బమే తీసుకొచ్చి దాని మీద ఆ పలకతో ఆతో మొదలు పెట్టకుండా అసలు ఏం చేయలేము. అప్పుడు ఇవేమీ లేవు, ట్రైపాడ్ లేదు, ఏమీ లేవు. అయినా ఇలా చేతితో పట్టుకుని అది రాసి అప్లోడ్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాం కనుక ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. పద్యాలు, ఇన్ని పద్యాలు మనం రాసుకోగలుగుతున్నాం. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా చూసి మళ్ళీ మా చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చారు. అద్భుతమైన పద్యాలు మళ్ళీ మాకు వినిపిస్తున్నారు, మళ్ళీ మాకు రాసి చూపిస్తున్నారు అని అనడం ద్వారా పొందే తృప్తి. ₹1 పెట్టినారా? కోట్లు కావాలి, మళ్ళీ కోటి వస్తే ఆనందం ఉండదా అనకండి. ₹1 కావాలి, ₹1 వస్తే ఆనందమే. అవి పెట్టి కొనుక్కోలేము కదా ఒక ఆనందాన్ని. డబ్బు పెట్టుకొని ఆనందం కాదు కదా ఇది. చిన్న చిన్న వస్తువులతో మనం ఎన్నో చేయొచ్చు. అసలు ఆలోచన అంటూ రావాలి, ఒక అడుగంటూ వేయాలి. ఏది వేయకుండా జరగదు, నా వల్ల కాదులే అని మనము ఎదుటి వాళ్ళేమో నీ వల్ల కాదులే, నువ్వేది కాదు దాని గురించి ఆలోచిస్తున్నావు, నీ వల్ల కాదులే అని అనగానే మనం చదివి పడిపోవడం అలాంటివి కాదు. మన ఆలోచన మనం చేసుకోవాలి, మన ముందడుగు మనం వేయాలి, దానికి ఏం కావాలో మనమే సమకూర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని అడగకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. అడిగితే అడగచ్చు, 10 మందిని అడగచ్చు, 10 మంది 10 రకాల సలహాలు ఇస్తారు, కానీ అందులో ఏది చేయాలో మనకు అర్థం కాదు. 10 మంది చెప్పిన సలహాలు విని అందులో మనకి ఏది నచ్చితే అది పాటించాలి. 10 మందిలో ఒక 7, 8 ఒక న్యూట్రల్గా ఉన్నట్టయితే వాటిలో ఏది బాగుందో, ఏది మనకి అనుకూలంగా ఉందో చూసుకుని పాటించడంలో కూడా తప్పులేదు. అదే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చిన్న చిన్న వస్తువులతో మనం ఎంత బంగారం, ఈ రోజుల్లో ఎంత రేటు బంగారం ఉంది, అంత విలువైన బంగారాన్ని ఇంత చిన్న చిన్న వాటితో తయారు చేస్తున్నామే, అలాంటిది చిన్న చిన్నవి చేయలేమా అని వేమన గారి ఆలోచన అనమాట. ఒకసారి చదువుకున్నాం పద్యం. ఇంటి వెనుక తీగ ఇంగిలీకమునుండ పాదరసము గల్ల పసిడిరాదే సత్తు పొత్తు చేసి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ,
సకల కోరికలను తీర్చునట్టి విశ్వేశ్వరునికి ఇష్టమైనవాడా, ఇంటి వెనుక ఉండు మూలికలు, ఇంగిలీకము, పాదరసము, సత్తు చేరువలోనే సంపత్తి ఉన్నచో